హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నర్ సమయం. ఈరోజు వచ్చేసి డే 3 ఇన్ అవర్ కేరళ ట్రిప్ అనమాట. ఈరోజు వచ్చేసి మున్నార్ వ్యూ పాయింట్కి, ఎకో పాయింట్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా వచ్చేసేయండి మాతో. ఇప్పుడైతే మున్నార్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని నైట్కి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట అలెప్పికి మున్నార్ నుంచి. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నారు మా ఫ్రెండ్స్. ఇంకందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఇంకా లగేజ్ కూడా సర్దేసుకుని ఇక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంక లగేజ్ అంతా కూడా సర్దేసుకుంటే టెంపోలో ఇంకా మూనార్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి ఈవినింగ్ ఒకేసారి స్టార్ట్ అయిపోవచ్చు కదా అల్లెప్పికని. ఇక్కడే మేమున్న స్టే దగ్గర ఇది చెట్టు పాదో కూడా అర్థం కావట్లేదు. దీనికి మళ్ళీ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మొన్న టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చుట్టూ చూసారా ఫ్రెండ్స్, చాలా వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. ఇలా ట్రాఫిక్ చాలా దూరం నుంచి అయితే ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేలా లేదు. అందుకే మా టెంపో ఎక్కడో 2 కిలోమీటర్స్ అవతల ఉందన్నమాట. అక్కడి నుంచి అయితే మేము నడుచుకుని వెళ్ళిపోతున్నాం టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే. మేము ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వెనక, మేమిద్దరం వస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకొక 2 పేర్స్ వెనక ఎక్కడ ఉన్నట్టున్నారు. ఎవరికి నచ్చిన పాయింట్ దగ్గర వాళ్ళు ఫొటోస్ దిగుతూ వస్తున్నారు. సర్లే ఇంకెలాగా అందరూ కలవాల్సింది ఫైనల్గా వ్యూ పాయింట్ దగ్గరే కదా అని ఇంకెవరికి వాళ్ళు మెల్లిగా నడుచుకుని వెళ్తున్నాం వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఆ ఫాగ్ అంతా ఎలా వస్తుందో, చాలా కిందకి చాలా చలిగా కూడా ఉంది. ఇక్కడ క్యారెట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది. ఇంక ఇలా ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్నగా. ఈ చలికి ఆ ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్. మేమైతే ఫస్ట్ ఈ క్యారెట్స్ తీసుకుంటున్నాం. 50 రూపీస్ అంటే ఇది 5 ఉన్నాయి. మా వాళ్ళైతే అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. ఈ క్యారెట్ షాప్ దగ్గరే ఉన్నాం అందరం. ఇప్పుడైతే క్యారెట్స్ తీసుకున్నాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడే ఎంత ఫాగ్ ఉంది, మరి ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి వచ్చామో తెలియదు. క్యారెట్ తింటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము క్యారెట్ తింటున్నాం. ఆకలి నాకు టిఫిన్ లేదు పొద్దు నుంచి. ఇదంతా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళే దారి అన్నమాట ఫ్రెండ్స్. ఆ వెళ్ళే దారిలో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి కూడా కలెక్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఆ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే వ్యూ పాయింట్ అనమాట. అక్కడ స్టెప్స్ లా కనిపిస్తుంది కదా, అదే అక్కడ ఎక్కి చూస్తారు. లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. చూసారా చుట్టూ ఫాగి ఏం కనిపించదు. అలా స్టెప్స్ ఎక్కి చూడొచ్చు. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇలా ఈ దారంట వెళ్తే ఇంకొంచెం కిందకి వెళ్తాం అనమాట. అటు కూడా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ రైట్ సైడ్లో కనిపించిన దారి నుంచి వస్తే ఇలా కొంచెం కిందకు వస్తాం. ఇక్కడ చూడండి కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది, మనం మంచిగా పిక్స్ అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ వెనక చూసారా అంత ఫాగ్ ఉంది, అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం తెల్లగా ఉంది చుట్టూ ఎటు చూసినా. అదిగోండి అక్కడ బ్లూ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే నేను ఇందాక చూపించిన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్ కన్నాను కదా, అది. దాన్ని పక్కన రైట్ సైడ్ నుంచి కిందకు వస్తే ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడ చూడండి వ్యూ భలే ఉంది అక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం కిందకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ అంట మళ్ళీ 20 రూపీస్ అంట. మేము ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఇంకా వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ చలికి ఆ వేడిగా స్వీట్ కార్న్ స్పైసీగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరు వచ్చినా ఖచ్చితంగా లిక్విడ్ మనీ అయితే క్యారీ చేయండి. ఇక్కడ ఎక్కడ నెట్వర్క్ లేదు, ఏ ఫోన్పేలు వర్క్ అవ్వవు. మేము కూడా లిక్విడ్ మనీ అయితే ఏం తీసుకురాలేదు. లక్కీగా మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. ఆ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్ పక్కనే ఉంది. వీళ్ళకి ఎప్పుడు ఇదే క్లైమేట్ చూసి బోర్ కొడుతుందేమో.
మనమంటే ఎప్పుడో ఒకసారి వచ్చిన మూల ఈ క్లైమేట్ అంతా మంచిగా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అటువంటి ప్లేసెస్లో ఉండడం ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే లంచ్ కోసం ఆపాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ప్లేస్ బాగుందని చెప్పి మేమైతే మార్నింగే రైస్ కర్రీ కూడా చేసేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే. ఈ వెనక వ్యూ చూడండి ఎలా ఉందో. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుండలం డ్యామ్ దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ ఒక లేక్, బోటింగ్ ఇవన్నీ ఉంటాయంట, చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కుండలం డ్యామ్ అంట. ఆ పైనుంచి ఆ వాటర్ కిందకి జారుతుంటే చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకో పక్కన వచ్చేసి ఇలా లేక్ కింద ఉంది. ఇక్కడే బోటింగ్ కూడా ఉందన్నమాట. ఆ కొండలు, ఆ మధ్యలో ఆ లేక్, అక్కడ బోటింగ్, మళ్ళీ ఆ వ్యూ అంతా చూడండి ఎలా ఉందో. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సిన ఇంకో హైలైటెడ్ థింగ్ ఏంటంటే ఈ ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్. ఒక సాఫ్ట్ కాపీ తీసుకుంటే 20 రూపీస్ అంట. మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం, 20 రూపీసే కదా సాఫ్ట్ కాపీ అన్న దాంతో స్టార్ట్ చేసి ఇలా ఎవరి కాళ్ళు ఇండివిజువల్ ఫొటోస్ తీసుకోవడంతో ఎండ్ చేసాం. అంత బాగా తీస్తున్నారు ఫ్రెండ్స్. పిక్స్ అయితే మాకు 20 రూపీస్తో అయిపోతుంది అనుకున్నది మా అందరి బిల్లు కలిపి 2000 అయ్యింది. అంత టాలెంటెడ్ ఉన్నారు ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే. స్టిల్స్ కూడా చాలా స్పాంటేనియస్ చెప్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు పిక్స్ కూడా. మేము తీయించుకున్న పిక్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తా ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా సేమ్ అన్నారు సమయమే. మాకు ఆ పిక్స్ తీయించుకోవడం దగ్గర చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గరగా 2 hours పైన అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, దానికి తగ్గట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే అందరం పెడల్ బోటింగే తీసుకున్నాం. మేము వచ్చేసి టోటల్ 10 మెంబర్స్ ఉన్నాం. పెడల్ బోటింగ్లోనే 4 మెంబర్స్ది అయితే 600, 2 మెంబర్స్ది అయితే 400 అంట. మేము వచ్చేసి 2 ఏమో 4 మెంబర్స్ది తీసుకున్నాం, ఒకటేమో 2 మెంబర్స్ తీసుకున్నాం. అలా టోటల్ 10 మెంబర్స్ సరిపోయింది మాకు. 10 కాదు 9. ఆంటీ బోటింగ్కి రానున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. ఇంకో 2 పేర్స్ కలిపి 4 మెంబర్స్ బోట్ తీసుకున్నారు. నేను రవీంద్ర ఈ బోట్ తీసుకున్నాం, సరిపోయింది ఇలా. వ్యూ చూడండి బాగుంది, కాకపోతే కాస్త ఎండగా అయితే ఉంది. ఇంకొంచెం చల్లబడితే బాగుంటుంది అనమాట భలే. కానీ మాకైతే టైం లేదు, ఈవినింగ్ వరకు వెయిట్ చేసి అప్పుడు చేద్దాంలే ఈ బోటింగ్ అంటే. మళ్ళీ ఈవినింగ్ అలపికి స్టార్ట్ అవ్వాలి కదా.
బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి ఎకో పాయింట్ అంట. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. హాయ్ నీలా, కంప్లీట్ అయిపోయింది. బోటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బస్ దగ్గర టైర్డ్ అయిపోయాము. మా టెంపో దగ్గరికి వెళ్తున్నాం. టెంపో ఎక్కేసాక మళ్ళీ మీట్ అవుతాం మిమ్మల్ని. ఓకే బాయ్. మేము బోటింగ్ ఎక్కాము ఇప్పుడే. బోటింగ్ కంప్లీట్ అయిపోయింది. టెంపో ఎక్కేస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికి బ్రో? ఎక్కువ పాయింట్ అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం అరిస్తే అటు సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి రివర్స్లో మనకి వినిపిస్తుందంట. అదే మా వాళ్ళు ట్రై చేస్తుంటే వినిపించట్లేదంట. నెక్స్ట్ ఇదే టాపిక్ అనమాట అక్కడ నడుస్తుంది. దాని గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ రావడం లేదు. అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మా వాళ్ళైతే కొన్ని రీల్స్ చేసుకున్నారు. అసలైతే అది వాళ్ళ ప్లాన్లో లేదనమాట. కానీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే పక్కన ఎవరో పెద్ద సౌండ్ బార్ తెచ్చుకొని పెట్టుకుని రీల్స్ చేసుకుంటున్నారనమాట. ఆ సౌండ్కే మా వాళ్ళు కూడా రీల్స్ అయితే చేసేసారు. చూసారా మా వాళ్ళ తెలివి. ఇంక రీల్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఎకో పాయింట్ నుంచి. ఇదిగోండి ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీ అంట. ఇది కూడా కవర్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకుని అలా లోపలికి వెళ్ళిపోతే అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అసలు టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ ఎలా వస్తుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ టీ పౌడర్ ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇలా అసలు ఒక టీ లీవ్ పార్ట్ నుంచే 4 టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ చేస్తారంట. మన నార్మల్ టీ ఒకటి, బ్లాక్ టీ ఒకటి, గ్రీన్ టీ ఒకటి, ఇంకా వైట్ టీ అంట. అసలు అదైతే నేను ఎప్పుడు వినలేదు. అది కూడా చేస్తారంట. ఇదిగోండి మిషనరీస్ అన్నీ ఇలా ఉన్నాయి. మొత్తం గ్లాస్లోంచే చూపిస్తున్నారనమాట. ఆ లోపలికైతే ఎంట్రీ లేదు. ఇలా గ్లాస్లోంచే చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్లోనే ఇలా ఒక టీ పాయింట్ లాగా ఉంది. అదైతే పేడే, ఫ్రీ ఏం కాదు. పక్కన ఇలా ఒక షాప్ లాగా కూడా ఉంది. ఇక్కడ అన్ని చాక్లెట్స్, ఇలా టీ పౌడర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మా వాళ్ళు చూస్తున్నారు వాటిని ఏవి కొందామా అని. ఇదిగోండి డిఫరెంట్ చాక్లెట్స్ ఇవన్నీ బాగున్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా. బటర్ స్కాచ్ చాకో జాయ్ అంట, వైట్ చాకో జాయ్ అంట. ఇవన్నీ డార్క్ చాక్లెట్స్ అనుకుంటా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.